ఈ స్తోత్రములు దేవా నాయన. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ పాదాలు చెంత పెడుతున్నాం దేవా నాయన. ప్రతి కుటుంబంలోని కార్యములు జరిగించండి దేవా నాయన. ఏ బిడ్డలు ఏ సమస్యలతో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన విన్నపాలకి నైనా విన్నపాలకి నీ జవాబును దయచేయండి. బిడ్డల ప్రార్థన ఆలకించండి తండ్రి నైనా. బిడ్డలకున్న బలహీనతలన్నీ తీసివేతండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామమున కలుగును గాక. బిడ్డలకి సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. బిడ్డల చుట్టూని సన్నిధించండి, రక్తాన్ని పోషించండి, దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి. బిడ్డల పక్షంన నీ కృపను కుమ్మరించండి. బిడ్డల చుట్టూ నీ కృపను కుమ్మరించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచండి. బిడ్డలు చేసే పనుల్లో నీ కృపను కుమ్మరించండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి తండ్రి నైనా. బిడ్డలకి నీ కృప కాపుదల బిడ్డలకు దయచేయండి. ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. బిడ్డల చుట్టూ నీ అగ్ని ప్రాకారంలో ఉండును గాక. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి. కుటుంబంలోని శాంతి సమాధానం ఐక్యత దయచేయబడును గాక. నైనా రక్షణ లేని కుటుంబాలకు రక్షణ సిద్ధపాటు దయచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచండి తండ్రి నైనా. వారికి ఉన్న బలహీనతలన్నీ తీసివేసినైనా వారి గర్భాన్ని ముట్టండి తండ్రి నైనా. వారి గర్భఫలం దయచండి దేవా నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. గర్భిణీ స్త్రీని దీవించండి. తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచండి తండ్రి నాయన. డెలివరీ అనంతరం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండేలని సహాయం దయచండి తండ్రి నైనా. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రి నైనా. వరకున్న అప్పు సమస్యలన్నింటికి నీ విజయం దయచండి. కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలులతో నింపబడని కాక. బిడ్డల జీవితాల్లో నీ గొప్ప కార్యములు జరిగించమని, దీవించమని, ఆశీర్వదించమని, నీ కృపాని కాపుదల బిడ్డలకు దయచేయమని. బిడ్డల చుట్టూ నీ రక్తాన్ని పోషించి బిడ్డల్లో నేను నీ కృపను కుమ్మరించండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డల చుట్టూ నీ కృపను ఇచ్చండి తండ్రి. వారి ప్రయాణాల్లో తోడుగుండండి. వారి చదువుల్లో నీ కృపించండి తండ్రి నాయన. అలాగే దేవా నాయన నీకే స్తుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. జాబ్ లేని బిడ్డలకు జాబులు సిద్ధపరచండి తండ్రి. కుటుంబాలన్నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలులతో నింపండి. బిడ్డలందరినీ పాదాలు చెంత పెడుతూ నీ అగ్గిన స్థలకు చెప్తున్నాం తండ్రి. కుటుంబ పరంగా ఆర్థికంగా మేలులతో నింపండి, సహాయం దయచేయమని. బిడ్డల జీవితాల్లో నీ కార్యములు జరిగించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. బిడ్డల వివాహ విషయంలో నీ కార్యములు జరిగించండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనంగా జరిగించండి తండ్రి. వ్యాపారం చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. నైనా వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి. జాబ్ చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రమోషన్లు దయచేయండి తండ్రి నైనా. గవర్నమెంట్ జాబులకు అప్లై చేసుకుంటున్న బిడ్డలకు గవర్నమెంట్ జాబులు వచ్చేయాలని సహాయం దయచేయమని. కుటుంబాలన్నీ దీవించి ఆశీర్వదించి మేలులతో నింపి నీ సహాయం దయచేయమని. బిడ్డల జీవితంలో నీ అద్భుతములు జరుగును గాక. బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి మేలులతో నింపమని, నీ కృపలో వర్ధిలింపజేసి నీ సన్నిధించమని, నీ రక్తాన్ని పోషించమని. రక్షణ లేని కుటుంబాలకి రక్షణ సిద్ధపాటు మారు మనసును దయచేయండి. బిడ్డలు నీ పక్షంలో నైనా నిత్య కృపను దయచేయండి తండ్రి. బిడ్డలు నీ తట్టు తిప్పుకోతండి. యవ్వన కాలంలో బిడ్డలు నాయన నీ తట్టు తిరగాలి తండ్రి. నేను బిడ్డల్లో ఉన్న తాగుడనే వ్యసనం, చెడు వ్యసనాల నుంచి విడిపించమని. కుటుంబాలు దీవించండి. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయమని. నేను కొద్ది ప్రార్థన నీ పాద సన్ని తెచ్చుకొని త్వరలో ఫలం దయచేయమన్నా చూడని యేసుక్రీస్తు పుణ్యనామం నడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.